మిర్చి రైతు సోదరులకు స్వాగతం. నిన్న ముఖ్యమంత్రి సమావేశంలో వ్యవసాయ శాఖకు చెందిన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ముఖ్యమంత్రికి ఒక కీలక సమాచారం అందించారు. మిర్చి క్వింటా సగటున 12,000 నుంచి 14,000 ధర దక్కుతా ఉంది, అయినా రైతులు అసంతృప్తిగా ఉన్నారు అంటూ ఆ అధికారి ముఖ్యమంత్రి గారికి చెప్పారు. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి జోక్యం చేసుకొని రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, ధర విషయంలో ప్రభుత్వం క్లారిటీగా ఉంది, రైతులు రవాణా ఖర్చుల విషయంలోనే ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పుకొస్తూ ఉన్నారు. మిర్చికి 1-2 వెరైటీస్ ఏవైతే తేజ, ఆర్మూరు ఈ వెరైటీస్ ఉన్నాయో వాటికి మంచి ధర దక్కుతూ ఉంది. ఓకే, మంచి ధర అని కూడా చెప్పలేము. గత ఏడాదితో పోల్చుకుంటే క్వింటాల్కి 7-8 వేలు నష్టమే. ఏదో 15,000, 14,000 నడుస్తూ ఉంది తేజ కానీ ఆర్మూరు ఏ వెరైటీస్. మిగతా అవన్నీ 9,000, 10,000, 11,000 నడుస్తూ ఉంటే ఈ అధికారులు వెళ్ళి ముఖ్యమంత్రికి 12,000 నుంచి 14,000 ధర వస్తుంది సార్ అని చెప్పినారు. సరే, మంచి ధరే కదా అన్నాడు ఆయన. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సగటు ధర కనుక 18,000 రాకపోతే ఒక్కో రైతుకి ₹1,00,000 నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. 11,000, 12,000 కింటాకి వచ్చే ధర సరైన ధర కానే కాదు. ఎకరాకి 3 లక్షలు సాగు ఖర్చులు అవుతూ ఉంటే 2 లక్షలు ఆదాయం వచ్చే పరిస్థితి కూడా లేదు. కోత, కూలీ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులే 1,20,000 అవుతా ఉంది ఎకరానికి. ఇక గుంటూరు మిర్చి యార్డులో అయితే మరో అరాచకం చోటు చేసుకుంది. విజయ భాస్కర్ ట్రేడర్స్ అనే ఒక వ్యాపారి, గోపిరెడ్డి శ్రీనివాసు, ఆ కిషోర్ కుమార్ రెడ్డి అనే వాళ్ళిద్దరూ దాదాపు 100 మంది రైతుల నుంచి గత ఏడాది మిర్చి వాళ్ళ కొట్టు ద్వారా అమ్మితే, వాళ్ళ షాపు ద్వారా వారందరికీ వెంటనే క్యాష్ ఇవ్వాలి, 24 గంటలు ఇవ్వకుండా చెక్కులు ఇచ్చాయంట. మీ వ్యవసాయం సీజన్ నాటికి నేను మీ డబ్బు అరేంజ్ చేస్తాను, వడ్డీతో కల్పిస్తానని చెప్పేసి వడ్డీతో కలిపి రాసిచ్చాడంట. అంటే ముందస్తుగానే రైతులకు ఎగ్గట్టాలనే ఉద్దేశంతో ప్లాన్తో రాసిచ్చాడు. ఇప్పుడు వెళ్ళి వారి కమిషన్ ఏజెంట్ షాపులో అడుగుతూ ఉంటే రైతులంతా వెళ్ళి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని, వాడెవడు నా పార్ట్నర్, వాడు ఎటుపోయినాడు అని పట్టరండి, వాడే ఎగ్గొట్టినాడు, మీ డబ్బంతా వాడే తీసుకున్నాడు అని చెప్తా ఉన్నాడు. రైతుల మీద దాడి చేస్తా ఉన్నాడు. డిఎస్పీ దగ్గరికి వెళ్తే న్యాయం జరగడం లేదు. అంటే రైతులను దోచుకున్నాడే ముందే డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ సెట్ చేసుకొని రైతుల మీద దాడి చేస్తా ఉన్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యంగా కేంద్రంలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్, గతంలో కూడా ఆయనకి ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకొని పరిష్కరించాలి, రైతు సోదరులకి న్యాయం జరగాలి, లేదంటే ఇది హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. రైతుల దగ్గర డబ్బులు రైతులకు ఇవ్వకుండా రైతుల మీద దాడి చేస్తున్నారంటే ఎందుకంటే అన్యాయం మరొకటి ఉండదు. రాబోయే కొద్ది రోజుల్లో మిర్చికి ఇప్పుడిప్పుడు ఎక్స్పోర్ట్స్ వస్తున్నాయి. చైనాకి, బంగ్లాదేశ్ మిర్చి ఎగుమతుల మీద మనం రేపు మరో వీడియోలు తెలుసుకుందాం.